నమస్కారం. వెల్కమ్ టు చిన్ని ప్రపంచం. దిస్ ఈస్ చిన్ని నాయుడు. ప్రపంచంలో ఉన్న హ్యూమన్ కైండ్ అందరూ క్షేమంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు నేను షేర్ చేసుకునే కంటెంట్ చెప్పే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఎంతో కొంత నా వీడియోస్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. కంటెంట్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ వచ్చి డిజైనర్ శారీస్. ఇన్ జనరల్ ఏంటంటే, డిజైనర్ శారీస్ అంటే మనకి థాట్ వచ్చేది ఏదర్ డిజైనర్తో డిజైన్ చేయించుకోవడం ఆర్ ఎక్స్క్లూజివ్ శారీ షోరూమ్కి వెళ్ళి మనకి నచ్చిన డిజైనర్ శారీ సెలెక్ట్ చేసుకోవడం ఆర్ మన శారీ మనమే డిజైన్ చేసుకోవడం. ఫస్ట్ టు జస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఏ డిజైనర్ బాగా డిజైన్ చేస్తారు, రెండోది ఏ షాప్లో మంచి డిజైనర్ శారీస్ దొరుకుతాయి అనేది డెఫినెట్గా గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. కానీ ద థర్డ్ వన్, మన యూనిక్నెస్ చూపిస్తూ 10 మంది మెచ్చుకునేలాగా ఉంటే కనుక కిక్కే వేరప్ప అన్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా నేను కొన్ని శారీస్ నాకు నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను. అలా డిజైన్ చేసుకున్న శారీస్ అందులో కొన్ని నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే లెంగ్తీ వీడియో అవుతుందేమో అని భయం వేస్తుంది. సో నేను కట్టుకున్న శారీ కూడా అలా డిజైన్ చేసింది, కానీ మా సిస్టర్ డిజైన్ చేసింది అనమాట. అంటే ఇది డిజైన్ చేయడం ఎందుకు, జస్ట్ ప్లెయిన్గా ఉన్న శారీ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది 10 years ago ఏంటంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ ఈవినింగ్ గౌన్స్ కానీ వాటిన మెటీరియల్, దాన్ని విజువలైజ్ చేసి శారీగా కూడా బాగుంటుందని ఆ మెటీరియల్ శారీ లెంగ్త్ తీసుకుని తను శారీ తెచ్చుకున్నప్పుడు నాకు చాలా నచ్చింది అనమాట. యాక్చువల్గా ఇదే ప్యాటర్న్, ఇదే డిజైన్, కానీ తనది బ్లాక్ అండ్ కాపర్ కలరు చాలా బాగుంది అనమాట. నాకు నచ్చింది. కానీ ఇక్కడికి వచ్చి తను చూపించి నాకు నచ్చి మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసి నాకు అలాంటి శారీ కావాలి అన్నప్పుడు అది స్టాక్ అయిపోయింది. మీకు తెలుసు, చాలా మందికి తెలుస్తుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నార్సింగ్ అనేది మెటీరియల్కి బాగా ఫేమస్ అని అక్కడే తీసుకున్నారన్నమాట. ఆ టైంలో నేను కట్టుకున్నప్పుడు, అక్క కట్టుకున్నప్పుడు, అక్క సర్కిల్లో నా సర్కిల్లో చాలా మంది మెటీరియల్ బాగుంది, శారీ చాలా బాగుందని చాలా మంది కొనుక్కున్నారు. సో మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఓ 10 years ago మేము ట్రెండ్ సెట్టర్స్ అయిపోయాం అనమాట ఈ శారీకి. సో డెఫినెట్గా ఇది డిజైన్ చేసుకున్న శారీ అవుతుంది కదా. సో ఇది సాటిన్ రిబ్బన్ శారీ అనేది ఒక టైంలోనే, ఆ టైంలోనే ట్రెండ్ అయింది అంటే కాదు. యాక్చువల్గా ఇది మేము స్కూల్లో ఉండగా మమ్మీకి కూడా సేమ్ శారీ, అంటే సాటిన్ రిబ్బన్తో ఒక శారీ ఉండేది. తర్వాత నేను కాలేజ్కి వచ్చిన టైంలో కూడా బాగా ట్రెండ్ అయింది. అండ్ 10 years ago మేము ట్రెండ్ చేసాము. సో యాక్చువల్గా 10 years అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్న శారీ, అందుకనే చూపిద్దామని ఇది ఈరోజు శారీ కట్టుకుని వచ్చి వీడియో చేస్తున్నాను. అండ్ ఇలాంటి శారీస్కి యూజువల్గా ఏంటంటే, నేను ఒరిజినల్ బ్లౌజ్ ఏదైతే మెటీరియల్కి సంబంధించి మ్యాచింగ్ కానీ లేకపోతే దానికి ఒకటి ఆ టైంలో విజువలైజేషన్ చేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో చాలా సింపుల్ ప్యాటర్న్లోనే కుట్టిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ టాప్ కానీ లేకపోతే కాలర్ నెక్, హై పఫ్డ్ స్లీవ్స్ ప్రస్తుతం ట్రెండ్లో ఉన్నాయి. సో అలాంటివి ట్రెండ్ వాష్ అవుట్ అయిపోయినప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్లో సింపుల్ ప్యాటర్న్సే వస్తాయి. ఎనీ ఫ్యాషన్, ఇప్పుడు ఇది ఒక్కటే కాలర్ నెక్ లేకపోతే హై పఫ్ అని కాదు, ఎనీ ట్రెండ్ అంటే బాగా ట్రెండీగా ఉన్న బ్లౌజులు వాష్ అవుట్ అవుతున్నప్పుడు ఫ్యాషన్ మనకి తెలుసు కదా, ఫ్యాషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో అలా వెళ్ళినప్పుడు సింపుల్ బ్లౌజెస్ అనేవి ఇప్పుడు బ్యారియర్ అవుతాయి అనమాట. అంటే లైక్ ఎ బ్రిడ్జ్, మళ్ళీ ఫ్యాషన్ టు ఫ్యాషన్ మధ్యలో మళ్ళీ సింపుల్, మళ్ళీ ఫ్యాషన్ టు ఫ్యాషన్ మళ్ళీ సింపుల్ బ్లౌజెస్ వస్తాయి. సో నేను ఒరిజినల్గా ఉండే ఈ బ్లౌజ్ మాత్రం స్పాయిల్ చేయడానికి ఇష్టపడను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న క్రాప్ టాప్ కానీ, హై పఫ్డ్ హ్యాండ్స్ ఉన్నాయి కానీ, కాలర్ నెక్ కానీ ఏదైనా బ్లాక్తో కానీ కాపర్ సల్ఫేట్ కలర్తో మ్యాచ్ చేసి ఐ కెన్ మేనేజ్ ద ట్రెండ్. బట్ ఈ సింపుల్గా ఉండి మళ్ళీ మారింది అంటే, ఫ్యాషన్ మారింది అంటే నా ఒరిజినల్ బ్లౌజ్ ఈ మెటీరియల్ మళ్ళీ దొరకదు. అందుకనే సింపుల్గా జస్ట్ బుట్ట పెట్టించి వెనకాల బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టించాను అనమాట దీనికి. అలాగే ప్రతి బ్లౌజ్కి అలాగే చేస్తాను. ఈ శారీకి వస్తే కనుక మీకు ప్లెయిన్ శారీస్ ఇన్ జనరల్ తెలుసు కదా, ప్లెయిన్ శారీస్ అనేవి ఎప్పుడు ట్రెండ్లో ఉంటాయి మనకి. 50s, 60s, 70s, 80s ఎప్పుడు చూసినా కానీ ట్రెండ్లో ఉండే శారీ ఏంటి అంటే ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ. సో ఏదో ఒకటి మాత్రం ట్రెండ్లో ఉంటాయి.
మేబీ మెటీరియల్ వేరీస్, అంటే జార్జెట్ కావచ్చు, క్రేపో, లేకపోతే వెల్వెట్ ఆర్ సాటిన్ ఏదైనా కావచ్చు, కానీ ఇవి మాత్రం ఎప్పుడూ ట్రెండీగా ఉండేవి. ఈ శారీ నేను 12 years ago తీసుకున్న శారీ. అయితే దీనికి నేను అనుకున్నది కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకున్నాను. అంటే ఒక పింక్ అనుకోలేదు, నాకు దొరికింది, నాకు నచ్చింది. ఈ పింక్ చాలా నచ్చేసింది, అంటే పీచ్ మిఠాయి రంగు అంటారు కదా, ఆ రంగు అనమాట యాక్చువల్గా. సో ఇది నచ్చిన తర్వాత నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకుంటా అంటే మమ్మీ ఏమన్నారంటే, అప్పటికి కరెక్ట్గా మీకు గుర్తుంటే 12 years ago ఇలాంటి బ్లౌజులు రెడీమేడ్ అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట ట్రెండ్. ఏంటంటే అప్పుడు పెద్దగా వచ్చాయి కదా, ఒకటే ఫ్రీ సైజ్లో వచ్చేవి. అండ్ ఈ వాట్ ఎవర్ లైక్ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇలాగే వచ్చేవన్నమాట. ఇంకా వేరే డిజైన్స్ అంటే పెద్దగా ఏం లేవు. బట్ ఈ బ్లౌజ్ నచ్చింది. దీనికి ఫ్రీ సైజ్ అనేటప్పటికి నాకు సరిపోదని ఆల్టర్ చేయించుకున్నాను. అయితే ఏంటంటే నాకు బాగా నచ్చేసింది. నా పింక్కి ఇది బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. వేరే కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఈ కలర్ కూడా మ్యాచ్ అయ్యేటప్పటికి ఈ బ్లౌజ్ దీనికోసమే డిజైన్ చేసినట్టు అనిపించింది. తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చి ఏం చేశానంటే, బోర్డర్కి మాత్రం ఇలా వేద్దామని వెంటనే లాడ్ బజార్, మీకు ఐడియా ఉంటుంది చార్మినార్ దగ్గర లాడ్ బజార్ అని, అక్కడ ఆరి వర్క్స్కి ఫేమస్ అనమాట. అక్కడికి తీసుకెళ్ళి ఇలా చేసి పెట్టమన్నాను. వాళ్ళు ఎగ్జాక్ట్గా దాన్ని కాపీ చేశారు. అండ్ ఇంకా అప్పుడు తర్వాత రోజు ఇంకొక ఐడియా వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ బార్డర్ చెప్పాను కానీ యాక్చువల్గా ఐ వాంట్ డిఫరెంట్ అని వెళ్ళి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, పళ్ళు దగ్గర ఇలా క్రాస్ లైన్స్ వచ్చేలాగా, పళ్ళు వరకు చిప్స్ వర్క్ వచ్చేలాగా చేయమని చెప్పాను అనమాట. ఇది పళ్ళు వర్క్ ఇలా వస్తుంది, అండ్ మిగిలిన శారీ అంతా ప్లెయిన్ విత్ లైక్ బార్డర్, ఆల్ ఓవర్ బార్డర్ వస్తుంది. అండ్ ఇలా వస్తుంది. ఆయన ఏమన్నారంటే, ప్లీట్స్ దగ్గర కూడా ఏమో ఇంకా గ్రాండ్గా ఉంటుంది అన్నారు. లేదు అంకుల్, నాకు ఆల్రెడీ గ్రాండ్ అయిపోయింది, జస్ట్ సింపుల్ ప్లెయిన్ శారీ కట్టుకుందామని తీసుకున్నాను, బట్ ఐ మేడ్ ఇట్ దిస్ వే అని చెప్పి అక్కడితో ఆపించేశాను. సో ఇంకొకటి జార్జెట్ శారీ. దీనికంటే ఇక్కడ మాకు ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది, అక్కడ ఫ్యాబ్రిక్ స్టోర్స్ చాలా ఉంటాయి అనమాట, అండ్ హోల్సేల్ ప్రైజెస్కి దొరుకుతాయి. అండ్ ఈ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ చుట్టూ ఎలా ఉంటుందంటే, ఒక చోట అంతా ఫ్లవర్స్, ఇంకో చోట డెకరేషన్స్, ఇంకో చోట అంతా ఫ్యాబ్రిక్, ఇంకో పక్కకి వెళ్తే ఐ థింక్ లైక్ పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ అలాంటివి కూడా దొరుకుతాయి. బట్ పర్ఫ్యూమ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి ఐ నెవర్ యూజ్ దమ్, ఎందుకంటే టాక్సిక్ ఉంటాయి. చాలా మంది ఆఫ్ బ్రాండ్స్ వాడినా పర్వాలేదు అనుకుంటారు, కానీ టాక్సిక్ మెటీరియల్ కెన్ కాజ్ ఎనీ డేంజరస్ టు హెల్త్ కండిషన్, ఎనీ టైమ్ లైక్ డేంజరస్ టు హెల్త్ కండిషన్స్. అందుకని ఐ మే నాట్ ప్రిఫర్. మామూలు పర్ఫ్యూమ్స్ కూడా నాట్ సేఫ్. అలాంటప్పుడు ఆఫ్ బ్రాండ్ అంటే ఇంకెంత సేఫ్గా ఉంటాయి అనేది గ్యారంటీ లేదు. సో ఇప్పుడు అవి తీసుకోవడానికి ట్రై చేయలేదు. ఈ శారీకి వస్తే కనుక ఈ ఏదైతే బార్డర్స్ ఉన్నాయి చాలా ఇండియా నుంచి నేను కొన్ని బండిల్స్ ఆఫ్ బార్డర్స్ తెచ్చుకున్నాను, డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ ప్యాటర్న్స్లో అలాగా. ఎందుకంటే ఇన్ జనరల్ ఇక్కడ ఇలాంటి శారీస్ తీసుకున్నప్పుడు మళ్ళీ మొత్తం వెయిట్ అంతా ఇండియాకి మోసుకెళ్ళి చేయించేదేమంటుంది, బార్డర్ వేయించేసుకుంటే నేనే వాడేయచ్చు కదా అనే ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నిజంగా నేను ఎంతకంటే అక్కడ కూడా నేను డిజైన్ చేసేదేం లేదు. దానికోసం ఎక్కడి నుంచి మోసుకెళ్తే కనుక మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు నేను తెచ్చుకునేటప్పుడు కొన్ని వస్తువులు అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. అందుకని ఐ డోంట్ వాంట్ టు సాక్రిఫైస్. ఇప్పుడు మళ్ళీ టసల్స్ ట్రెండీగా ఉన్నాయి కాబట్టి టసల్స్ వేసేసాను దీనికి. యాక్చువల్గా ఈ టసల్స్ నేను డెకరేటివ్ పర్పస్ తెచ్చుకున్నాను. ఆ టసల్స్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట, బేబీ రోజు, గోల్డ్ కలర్, మెరూన్, ఈ బ్లాక్, పర్ల్ కలర్. ఆ రోజు చాలా చీప్గా దొరికినాయి అనే ఫీలింగ్ వచ్చి తీసేసుకున్నాను అన్నమాట. రకరకాల కలర్స్ ఇక్కడే ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లోనే తీసుకున్నాను, అది అటాచ్ చేశాను. అండ్ ఫ్యాషన్ అవుట్ అయిపోయినా అది తీసేయచ్చు అనమాట, రిమూవబుల్ లాగే స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి బ్రాసో. ఇది పళ్ళు వరకు ఇలా సెల్ఫ్ కలర్ స్టోన్స్ వేసాను. మిగిలిన శారీ అంతా జస్ట్ ప్లెయిన్గా వస్తుంది, ఇలాగా ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది. సో ఇంకెక్కడ స్టోన్స్ ఉండవు. అండ్ బార్డర్ కూడా అగైన్ నేను ఇది మాత్రం ఇండియా నుంచే తెచ్చుకున్నాను బార్డర్స్. అండ్ స్టోన్స్ మాత్రం నేను ఇక్కడ కొనడానికి ప్రిఫర్ చేస్తాను. ఈ స్టోన్స్ ఏవైతే వచ్చినాయో ఇవన్నీ ఇక్కడ కొనడానికే ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే బేసిక్గా ఈ షైనింగ్ అనేది స్టోన్స్లో నేను డిఫరెన్స్ ఇండియాకి ఇక్కడ చూశాను కాబట్టి. బట్ బోర్డర్స్ అండ్ పర్ల్స్ నో కంపారిజన్, అక్కడే తీసుకుంటాను ఇండియాలో. మిర్రర్స్, బోర్డర్స్ అండ్
పర్ల్స్లో కనుక వస్తే కనుక డెఫినెట్గా ఇండియాలోనే ప్రిఫర్ చేస్తాను. ఇదర్ ప్రైస్ ఆర్ క్వాలిటీ రెండు అక్కడే బాగుంటాయి. అండ్ బార్డర్స్ ఆబ్వియస్గా మనకి ఇండియాలో దొరికిన వెరైటీ ఇక్కడ దొరకదు. దొరికినా ఒకవేళ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సాటిన్ శారీ, ఇటువైపు షైనింగ్ ఉంటుంది. నేను రివర్స్లో మడత పెడతాను. యూజువల్గా వర్క్ వచ్చిన శారీస్ అన్ని రివర్స్లోనే మడత పెడతాను కాబట్టి అటు ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఈ బార్డర్ నేను ఇక్కడే డిసైడ్ అయిపోయాను. సీక్వెల్ బ్లౌజ్ వైట్ తీసుకోవాలి అండ్ పర్ల్స్ అతికించాలని. యాక్చువల్గా ప్లీట్ లెంగ్త్లో ఒక 4 inches అలాగా పర్ల్స్ అతికించాలనుకున్నాను. ఈ బార్డర్ దొరికేటప్పటికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ వేసింది ఎంత బ్రాడ్ వైట్ వేసేసి దాని మీద ఇది అతికించేశారు. సో నాకు నచ్చలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వైట్ క్లాత్ తీసేసి జస్ట్ ఇది గ్లూ చేసేసాను. ఫ్యాబ్రిక్ గ్లూతోనే చేశాను కాబట్టి వాషబుల్. కాకపోతే ఏంటంటే బోర్డర్ సైడ్ అంటే ప్లీట్స్ ఎక్కడ వస్తాయో కాలుకి తట్టుకుని మళ్ళీ అది ఏమన్నా పడవద్దని అక్కడ మాత్రం టాకాలు వేసాను అనమాట. అంటే స్టిచ్ చేసాను అటు సైడ్ మాత్రం. పళ్ళు సైడ్ ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ ఆర్ట్గా కనబడతాయేమో వైట్ స్టిచ్చెస్. అటు అయితే వైట్ కుట్టాలి కాబట్టి ఇంకా అవి ఆర్ట్గా కనపడతాయని పళ్ళు సైడ్ అసలు కుట్టలేదు. పళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు పర్ల్స్ వేయించాను. ప్లీట్స్ దగ్గర అనుకున్నాను కదా, జస్ట్ పళ్ళు వర్క్ వేసి పళ్ళు కూడా ఫుల్ పళ్ళు వచ్చి ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట. సింగిల్ పళ్ళు వేస్తే వస్తుంది. అలా వేసుకున్నాను ఎందుకంటే ట్రెండ్ ఏదో ఒకటి బాగుంటుంది కదా అన్నట్టు ట్రై చేశాను. ఒకవేళ వేసుకున్నప్పుడు బాగోకపోతే మళ్ళీ ఇక్కడ వరకు అతికిచ్చేద్దాం, బ్యాక్ టు నార్మల్ అంటే ప్లీట్స్ వరకు వచ్చే వరకు అతికిచ్చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాను. సో దీనికి ప్యాచెస్ కూడా ఇక్కడ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో తీసుకున్నవే. ఈ పర్ల్స్ మాత్రం ఇండియాలో తీసుకున్నాను. ఓవల్ షేప్లో టియర్ డ్రాప్ షేపు. ఇవి ఇండియాలో తీసుకున్న పర్ల్స్. ఈ ప్యాచెస్ మాత్రం ఇక్కడ తీసుకుని పుష్పిన్ పెట్టి ట్రై చేశాను అనమాట. వేసుకొని చూడటానికి చాలా బాగుంది అనిపించింది అండ్ ట్రెండీగా కూడా అనిపించింది. సో దానికి బ్లౌజ్ కూడా వెరీ సింపుల్ చెప్పినట్టుగా సీక్వెల్ అండ్ మోచేతుల వరకు హ్యాండ్స్, రౌండ్ నెక్. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది అంటున్నారు కానీ మరి ఇప్పుడు వేసే బ్లౌజ్ మీరు ట్రెండీగా వేస్తారా ఇదే వేసేసుకుంటారా అని చాలా మంది క్వశ్చన్ రావచ్చు. నేను ప్రస్తుతం వాడుతున్న బ్లౌజ్ మాత్రం ఇది క్రాప్ టాప్. హ్యాండ్స్ ఇలా వచ్చి చిన్న గోల్డ్ బటన్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ బెల్ట్ వచ్చింది అనమాట దీనికి. అండ్ బక్కలు కూడా వచ్చింది. కావాలంటే ర్యాప్ ఓవర్ లాగా వాడచ్చు. అలా కూడా కట్టి చూసాను, బాగానే ఉంది. సో ఇలాగ దీనికైతే మ్యాచ్ చేస్తాను కదా. ఇది ట్రెండ్ అయిపోయినా నేను ఐ కెన్ యూజ్ అస్ మై ఓన్ టాప్ అండ్ యాజ్ యూజువల్ ఇది మళ్ళీ బ్లౌజ్ వేసేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ నేను బ్లౌజ్ కోసం ఎత్తుక్కోకర్లేదు, మళ్ళీ అయ్యో దీనికి లేదు అని కాబరపడలేదు అనమాట. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోతే కనుక ఇది నేను యాక్చువల్గా లెహంగా కుట్టించుకుందాం అనుకున్నాను. ఇది మెటీరియల్ ఆర్గంజా అనుకుంటా. దాని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలాగ థ్రెడ్తో అండ్ అక్కడక్కడ జెమ్కి వర్క్. ఇది పోదు, డెఫినెట్గా గ్యారంటీగా పోదు. అయితే ఈ సిల్వర్ని మ్యాచ్ చేస్తా. ఇది ఏమైందంటే ఈ శారీలో డ్రాబ్యాక్ ఏంటంటే నేను అక్కడికి ఇండియా వెళ్ళిన తర్వాత డిసైడ్ అయింది శారీలకు ఉంచేసుకుందామని. అయితే దీనికి డ్రాబ్యాక్ ఏంటంటే యూజువల్గా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏంటంటే 60 inches దొరుకుద్ది, బట్ దీనికి మాత్రం 38 ఎంత ఉంది. సో 6 inches యాడ్ చేయించాను అనమాట. ఎందుకంటే హీల్ వేసుకున్నా లేకపోతే కుర్చీలు పెట్టుకున్నా ఇది షార్ట్ అయిపోద్ది, ఆబ్వియస్గా శారీ లెంగ్త్ లేదు. అందుకని దానికి అటు 3 inches ఇటు 3 inches ఈ క్లాత్ బార్డర్ వేయించాను. వేయించిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే 2 kinds ఆఫ్ బార్డర్స్ చూసారంటే 3 layers లాగా వేయించాను. ఇది ఒక టైప్ ఆఫ్ బార్డర్. ఈచ్ 9 meters ఉంటుంది కదా, అలాంటి 2 9 meters ప్లస్ ఇది ఒక 9 meters, మొత్తం 3 kinds ఆఫ్ అంటే 3 different లేసెస్ జస్ట్ లైక్ అరౌండ్ ద బార్డర్ వస్తుంది. అండ్ సింపుల్ ఇంకా సెల్ఫ్ డిజైన్ లాగా అది ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి యాక్చువల్గా వైట్ మీద సిల్వర్ డిజైన్ ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను ఫస్ట్, బట్ నాకు నచ్చలేదు అస్సలు. అది పక్కన పడేసి ఇది కుట్టించుకున్నాను. ఇది చాలా బాగుంది వేసుకుంటే. సేమ్ మళ్ళీ క్రాప్ టాప్ నాకు సిల్వర్ దొరికిందంటే అది వేసేసుకొని తర్వాత ట్రెండ్ మారిపోయిన తర్వాత ఇది వేసుకుంటాను.
సో అక్కడ చెప్పడం మర్చిపోయాను కదా, బ్లూ శారీ చూపించినప్పుడు అలాంటి పర్ల్స్ అవి అతికించిన, స్టోన్స్ అతికించిన మా కజిన్స్ కోడ్ వర్డ్ ఉందన్నమాట. దాన్ని శిల్పారామం డిజైన్ అంటాం మేము. ఎందుకంటే శిల్పారామంలో ముగ్గులు పెట్టేసి చుక్కలు చుక్కలు ముగ్గులు ఉంటాయి కదా ఎక్కువ, ఇక్కడ ముగ్గులు మర్చిపోయాం, చుక్కలు ఒకటే పెట్టామని నవ్వుకుంటాం అనమాట. సో ఇలా అతికించినవి ఎక్కువ, ఎస్పెషల్లీ లైక్ అంటే ఇలా ప్యాటర్న్స్ మనకి బయట కూడా దొరుకుతాయి కాబట్టి ఇలాంటి అతికించిన శారీస్ని డెఫినెట్గా మేము శిల్పారామం డిజైన్ అంటాం అనమాట. అంటే ఒక్కసారి ఫోన్లో కానీ లేకపోతే మనం చూడటానికి వీలు లేనప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ డిజైన్ ఎలా వచ్చిందంటే మన శిల్పారామం డిజైన్ అంటాం అనమాట. వాళ్ళకి అర్థం కాదు కానీ మాకు అర్థమైపోద్ది. సో దట్స్ అ కోడ్ వర్డ్, ఇప్పుడు మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇది ఈ శారీ వచ్చి నాకు యూజువల్గా లైట్ కలర్స్ అస్సలు, అంటే ఎస్పెషల్లీ వైట్లో అస్సలు సూట్ అవ్వని ఒక ఫీలింగ్. ఎందుకంటే 2 శారీస్ పక్కన పెట్టేశాను అలాగే తీసుకుని. సో ఈ శారీ మాత్రం చాలా బాగా సూట్ అయింది సమ్హౌ. అండ్ ఇది డిజైన్ చేసుకోకముందే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ విల్ సూట్స్ మీ, ఎందుకంటే ఇక్కడి నుంచే మింట్ కలర్కి ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. ఇంతకీ చూస్తే అక్కడ దొరుకుద్దా లేదా అని టెన్షన్ వచ్చింది అన్నమాట ఇండియాలో. బట్ లక్కీగా ఈ బార్డర్ దొరికింది విత్ ఇప్పుడు మనకు వస్తున్న లేటెస్ట్ యాంటిక్ సిల్వర్ కలర్ అనమాట. ఇది చూసారంటే సన్న లేస్ పైన మళ్ళీ కింద ఇది ఒక మధ్యలో బార్డర్ మొత్తం మీద. ఇది కూడా పైన 9 ఇది ఒక 9 మీటర్స్ మనకి దొరుకుతాయి కదా బార్డర్స్, అవే వేయించాను. వేయించిన తర్వాత నాకేంటంటే ఈ మింట్ కలర్ వేసాను కదా పర్ల్స్, నేను వైట్ పర్ల్స్, మింట్ కలర్ పర్ల్స్ అండ్ స్టోన్స్, వైట్ స్టోన్స్ పెట్టాలనుకున్నాను దీనికి. అలా పెట్టాలనుకుని చూసినప్పుడు ఇండియాలో నాకు కాపర్ సల్ఫేట్ లైట్ బ్లూ దొరుకుతున్నాయి కానీ ఈ మింట్ కలర్ అసలు దొరకలేదు. టెన్షన్ వచ్చింది, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. టెన్షన్ కంటే కూడా డిసప్పాయింట్ అయ్యాను. డై చేసి పెట్టమని కూడా అడిగాను కానీ దే సైడ్ లైక్ డై వేసిన 2 నెలల కంటే ఎక్కువ ఉండదమ్మా, పోతే అనవసరంగా డబ్బులు ఖర్చు చెప్తే వీ కెనాట్ డూ ఇట్ అని చెప్పారు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఓకే పర్ల్స్ వైట్ స్టోన్స్ స్టిక్ అయిపోదాం, ఇంకా మింట్ కలర్ దొరకలేదు కదా అని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది అనమాట, ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో మింట్ కలర్ పర్ల్స్ చూసుంటాను అందుకే స్టిక్ అయిపోయింది దీనికి అనేసి డౌట్ వచ్చి మొన్న పాండమిక్లో వ్యాక్సినేషన్ అయిపోయి కొంచెం రిలీవ్ అయ్యి ఓకే సేఫ్ అన్న సిచ్యువేషన్లో డబుల్ మాస్క్ వేసుకెళ్ళి స్ట్రైట్గా ఆ షాప్కి వెళ్ళి వచ్చేసాను. అప్పుడు దొరికినాయి యాక్చువల్గా మింట్ కలర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి వైట్ స్టోన్స్ అతికించాలనుకున్నాను కదా, ఇన్స్టెడ్ వైట్ స్టోన్స్, నేను వైట్ స్టోన్స్ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నాను కానీ నాకు ఈ గ్లాస్ బీడ్స్ నచ్చినాయి అనమాట. గ్లాస్ పీసెస్ చూస్తే ఇవి మిర్రర్ పీసెస్ అంటారు, ఆ మిర్రర్ పీసెస్ చాలా నచ్చినాయి అనమాట. దాని వైట్ స్టోన్స్ అంటే డీసెంట్ సైజులో కూడా ఉన్నాయి కదా. అండ్ పర్ల్స్ 2 సైజులు ఉన్నాయి యాక్చువల్గా. పర్ల్స్ కూడా 2 డిఫరెంట్ సైజెస్ అతికిచ్చాను. ఒకటేమో కొంచెం చిన్నది, ఒకటి కొంచెం పెద్దది, పెద్ద డిఫరెన్స్ కాదు కానీ 2 డిఫరెంట్ సైజెస్ అతికిచ్చాను. అండ్ ఇదేంటంటే ప్లీట్స్ వర్క్ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ లాగా, ప్లీట్స్తో ప్లీట్స్ ఎండ్ అయ్యే టైంకి ఈ మొత్తం ఆల్ ఓవర్ స్టోన్స్ పర్ల్స్ స్టార్ట్ అవుద్ది. ప్లీట్స్ దగ్గర హాఫ్ హాఫ్ ఇలాగా, ఇక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ ప్లెయిన్గా ఉంటుంది, మనకి ప్లీట్స్లోనే వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ బోర్డర్. ఇది ఈ శారీ. దీనికి బ్లౌజ్ ఏంటంటే నేను డై చేయించుకున్నాను. ఇది సేమ్ లైక్ అంటే చికెన్ కర్రీ వర్క్ వైట్ వస్తుంది కదా, దాని మీద ఇదే కలర్ కావాలని, ఎందుకంటే సిల్వర్ కలర్ వచ్చింది. సేమ్ యాంటిక్ సిల్వర్ ఏదైతే బార్డర్కి వచ్చిందో అదే యాంటిక్ సిల్వర్ దీనికి కూడా వచ్చేటప్పటికి నాకు నచ్చింది. సో బ్లౌజ్ సేమ్ డై చేసి పెట్టగలరా అంటే ఎగ్జాక్ట్ కలర్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎగ్జాక్ట్ కలర్ డై చేసి ఇచ్చారు. సో అది ఇండియాలోనే డై చేయించాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ శారీ నాకు ఇంకొక ఫేవరెట్ శారీ. యాక్చువల్గా ఇదేంటంటే మొత్తం శారీకి ఇలాగే ఉండాలని మెటీరియల్ తెచ్చుకున్నాను కానీ మిస్ అయింది. అండ్ కాకపోతే ఏంటంటే అది ఇంకా చేసేదేమీ లేక ఈ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. అంటే ఊహించుకున్నది ఒకటి, ఇంకొకటి అయింది. బట్ బోత్ సైడ్స్ ఐఎమ్ గుడ్. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే అంత కష్టపడి మెటీరియల్ ఎక్కడి నుంచి కొనుక్కుని వెళ్ళాక మిస్ అయ్యేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఉన్న వాటిల్లో ఇప్పుడు వరకు చూపించిన వాటిలో ఎక్స్పెన్సివ్ మెటీరియల్ అనమాట.
సో మళ్ళీ నాకు దొరకాలి కూడా, ఇది దొరకడం కూడా కష్టమే. అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా వేయించాను. ఇది ఏంటంటే మనకి రా సిల్క్ ప్రీమియం క్వాలిటీ అంటారు కదా, లైక్ 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఏదో చెప్తారు. సో ప్రీమియం క్వాలిటీ రా సిల్క్, దీనికి వేయించి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండ్ ఎడ్జ్లో వచ్చి ఇలా బార్డర్ వేయించాను అనమాట, మళ్ళీ పళ్ళుకి ఎడ్జ్లో. అయితే నాకు కోరిక ఏంటంటే ఇన్ కేస్ దొరికితే కనుక ఇది ఇంత ఉంది కదా లెంగ్త్, ఇది హాఫ్ కంటే ఇంత సన్నగా ఈ చివరంతా వేయించాలని కోరిక. చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలీదు, ఇక్కడ వరకు వేయించాలనేది అయితే కోరిక. సో ఇవి శారీస్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫర్ దాట్. అండ్ సేమ్ అగైన్ సింపుల్గా మెగా స్లీవ్స్ కంటే కొంచెం పెద్ద స్లీవ్స్, అండ్ ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంది. చూసారు కదా శారీస్, ఏ శారీ బాగా నచ్చిందో మీరు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో, అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మోడిఫికేషన్స్ మీకు నచ్చినవి ఉంటే కనుక డెఫినెట్గా సజెషన్స్ చెప్పొచ్చు, ఇందులో ఈ మోడిఫికేషన్ చేస్తే బాగుండేది అనేది. డెఫినెట్గా నేను ఇంకో శారీ డిజైన్ చేసుకున్నప్పుడు ఐ కెన్ డూ మై ఓన్, అంటే మీ పాయింట్ కన్సిడర్ చేస్తూ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తూ డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు టాటా, బై బై, సీ యూ.